అంటే మిగతా వాటిల్లో అంటే బిఫోర్ ఇంతకు ముందు షోస్ లో ఏంటంటే ఒక 10 మంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అయితే లాస్ట్ లో ఒకరు ఉండేవారు. బట్ ఇప్పుడు అలా కాదు కదా, ఒక పర్ఫార్మెన్స్ కి మీరు డిసైడ్ చేయాలి కదా. సో అది ఎలా, ఇస్ దట్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్? అంటే ఇప్పుడు ఒక్క పర్ఫార్మెన్స్ ఎలా డిసైడ్ చేయడం అంటే అది ఇంకా మనం చెప్పలేమండి. ఇప్పుడు డూ ఆర్ డై పెట్టిన కాన్సెప్ట్ అలా అండి. డూ ఆర్ డై ఫస్ట్ దే దీనిలో ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్కి వెళ్తావు, లేదంటే అక్కడితో వెళ్ళిపోతావు. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ ఫైట్ చేయాలి. సో యూ హ్యావ్ టు ఫైట్ ఎవ్రీ ఎపిసోడ్ ని తక్కువ అంచనా వేసి ఈ ఒక్క ఎపిసోడ్కి ఇలా చేద్దాం అన్నట్టు లేదు. ప్రతిదీ యూ షుడ్ గివ్ 100% ఇస్తేనే తను ఉంటాడు, లేదంటే ఎలిమినేట్ అయిపోతాడు. వాళ్ళు 100% ఇవ్వడం ఏమో కానీ ఆడియన్స్ కి మాత్రం ఫుల్ ప్యాక్ మీల్స్ అన్నమాట. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచి రెస్పాన్స్. సో ఆహాలో డాన్స్ ఐకాన్ సీజన్ 2 అనగానే లైక్ ఫస్ట్ చెప్పగానే అందరూ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి. సీజన్ 1 కన్నా మంచి కాన్సెప్ట్ వచ్చారు కాబట్టి సో వెయిట్ చేశారు అందరూ. ఎపిసోడ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. మనం చేస్తున్న షో మంచి రెస్పాన్స్ అయితే ఇంకా అంతకన్నా హ్యాపీ ఉంది. చెప్పండి. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? అందరూ బెస్ట్ అని చెప్పొద్దు, ఖచ్చితంగా ఎవరొకరు ఉంటారు. ఎవరొకరు ఫేవరెట్ అయితే ఉంటారు ఖచ్చితంగా. అందరూ బాగా చేస్తారు. చిన్నపిల్లలు ఇద్దరు నాకు బాగా నచ్చారండి. ఓకే, చిన్నపిల్లలు ఇద్దరు. యష్ మాస్టర్ కంటే బర్కత్ అని తనకి ఇప్పుడు రాలేకపోతుంది. తన ప్లేస్ లో ఇప్పుడు వట్టిగా వచ్చింది. వట్టిగా తను ఎక్స్ట్రాడినరీ డాన్స్. అసలు ఎక్కడ తీసుకొస్తారండి వీళ్ళందరినీ? నాకు ఒక డౌట్ అడగడానికి. ఎందుకంటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అసలు వీళ్ళని ఎక్కడెక్కడో ఇండియాలో బెస్ట్ డాన్సర్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పిక్ చేసి తీసుకొని వస్తున్నారు. సో చాలా కష్టం అవుతుంది కదా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో వీళ్ళు ఎవరెవరు బాగా చేస్తారని చూసి తీసుకొస్తుంది ఓంకార్ గారు ఆ టీం వాళ్ళు. సో ఇప్పుడు డాన్సర్స్ అందరూ ఒక 10 మంది కంటెస్టెంట్లు ఉంటే దాంట్లో ఈ ఎపిసోడ్ లో వీళ్ళకి పర్ఫార్మెన్స్లు ఉంటే వాళ్ళకి జడ్జ్మెంట్ ఇవ్వడం ఓకే అనుకోవచ్చు. బట్ ఇక్కడ అందరూ కూడా బెస్ట్ లోంచి బెస్ట్ ని పిక్ చేసి తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది అంటే ఒకరికి ఎక్కువ తక్కువ అని జడ్జ్మెంట్ చాలా కొంచెం ఎంత ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళైనా పర్ఫార్మెన్స్ చేసే దాంట్లో కొంచెం అటు ఇటు ఉంటుంది. అంటే ఈ రోజు చేసే పర్ఫార్మెన్స్ లో ఒకరు బాగా చేయొచ్చు, నెక్స్ట్ రేపు జరిగే పర్ఫార్మెన్స్ లో ఇంకొకరు బాగా చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళు ప్రతిదీ బాగా చేస్తేనే ఇది వెళ్తారు. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా ఇది అయిపోయి. సో ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి డాన్స్ ఐకాన్ సీజన్ 2 బాగా. సో చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ది బెస్ట్ డాన్సర్స్ ని కంటెస్టెంట్ లాగా మనకి పిక్ చేసుకుని తీసుకొచ్చి డాన్స్ లో పర్ఫామ్ చేపిస్తున్నారు. సో మీకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేకపోతే బాగా లైక్ టాలెంట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, సో మీరు ఛాన్స్ ఇవ్వడం రిఫర్ చేయడం చేస్తూ ఉంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే వాళ్ళు బాగా చేశారు, బాగా నచ్చారంటే మేము అడుగుతాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మా దగ్గర అసిస్టెంట్గా చేస్తారని అడుగుతాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటాం అసిస్టెంట్కి మా దగ్గర. అలాగే నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కూడా డాన్సెస్ అలా నేను పిక్ చేసుకునే వాళ్ళే. దట్స్ సో నైస్. సో సీక్రెట్ ఓటింగ్ అనగానే ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, ఏంటి ఎవరికి ఎన్నేస్తున్నారు అని. ఏంటి మీ సీక్రెట్ ఓటింగ్తో ఏమన్నా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుందా? సీక్రెట్ స్కోరింగ్ ఏంటంటే నేను ఫరియా ఇద్దరం కలిసి 100 ఇస్తే 100 వస్తాయి. ఎవరికైనా బెస్ట్ చేసి 100 వస్తే అది వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే అప్పుడు మేము ఎవరైనా ఒక కంటెస్టెంట్ని మేము సేవ్ చేసే స్కోప్ ఉంది. వీళ్ళు బాగా చేసేవాళ్ళు కానీ అంతకుముందు ఎపిసోడ్లో చేయలేదు, లేదంటే ఈ ఎపిసోడ్లో చేయలేదు, అలా అని మేము సేవ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఫైనల్గా ఏదైనా ఆడియన్స్దే అండి. ఆడియన్స్ ఓటు బట్టే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే ఉంటారు, ఎవరైతే బాగా చేయరో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఎప్పుడైనా వాళ్ళకి 100 out of 100 వస్తే కనుక దాని ముందు ఎపిసోడ్ ఓటింగ్ దాని ముందు ఎపిసోడ్కి ఉంటుంది. దాని ముందు ఎపిసోడ్ ఓటింగ్లో వాళ్ళకి అటు ఇటు అయితే కనుక ఇది వాళ్ళకి యాడ్ అయ్యిద్ది. సో మీకు కనుక టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓంకార్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది వైల్డ్ కార్డ్ గురించి. సో మీరు ఏమైనా వాళ్ళకి టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఇస్తారు? ఎందుకంటే వైల్డ్ కార్డ్ అనగానే టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కడో ఉంటారు లైక్ పిక్ చేయకుండా. సో వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేస్తారు. వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? టిప్స్ అంటే ఏం లేదండి. ఏంటంటే ఈ డ్యాన్స్ ఐకాన్కి రావాలి అన్న ఐడియా ఉంటేనే బెస్ట్ డాన్సర్స్ అయ్యి ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ మొత్తం దీంట్లో పెట్టండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దాం అన్నట్టు కాకుండా మీరేం చేస్తారో తెలియదు కదా, మీరేం చేస్తారో అనుకునేది మీరు ఇచ్చే డెమోలో చేసి చూపించండి. అప్పుడు వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సూపర్. సో కమింగ్
ఎలా ఉండబోతుంది, ఇంకా మేము చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ షో నుంచి? మీరు ఎలా ఎక్సైటింగ్ గా ఉన్నారో నేను అంతే ఎక్సైటింగ్ Yeah, I want to ask you. ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలియట్లేదు సో ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు కూడా ఎక్సైట్మెంట్ వస్తుంది. మీరు అంటున్నారు క్యాజువల్ షోలో కూడా లైక్ ఏంటి సస్పెన్స్ ఏంటి ఏం ఏం అర్థం కావట్లేదు జరుగుతుంది. వాళ్ళకి. సో ఈ సస్పెన్స్ షో మొత్తం క్యారీ చేస్తున్నారు, మీకు కూడా తెలియదే యాక్చువల్లీ, మీరు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ వస్తారో అది కూడా మాకు తెలియట్లేదు, ఏ కంటెస్టెంట్ ఏం ఎంటర్ వస్తారో తెలియట్లేదు. అంటే స్టేజ్ మీదే మాకు చూపిస్తున్నారు. So yes, we also waiting for that excitement. Yeah. Thank you so much, Master, Thank you. giving such time. Thank you. థ్యాంక్ యూ.